మేషరాశి వారఫలాలు. ఆరోగ్యపరంగా ఈ సమయంలో ప్రాణాయామం చేయడం ద్వారా మీరు మీ అనేక సమస్యలను అధిగమించవచ్చు. ఈ సందర్భంలో ఈ వారం చాలా పని కోసం మీ శక్తిని ఖర్చు చేయడానికి బదులుగా అవసరమైన పనులపై మాత్రమే దృష్టి పెట్టండి. మీ డబ్బులో ఎక్కువ భాగం పరిహారం మరియు రుణాల రూపంలో చాలా కాలంగా నిలిచిపోయినట్లయితే ఈ వారం మీరు చివరకు ఆ నిధులను మీ చేతుల్లోకి తీసుకుంటారు. ఎందుకంటే ఈ సమయంలో అనేక శుభగ్రహాల వలన ద్రవ్య ప్రయోజనాలున్నాయి. చంద్రరాశికి సంబంధించి బృహస్పతి 2వ ఇంట్లో ఉండడం వల్ల ఈ వారం కుటుంబానికి ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే మీ ఇంట్లో చాలా మంది సభ్యులు మీకు ఆనందాన్ని ఇవ్వడానికి ప్రయత్నిస్తారు. వారి ప్రయత్నాలను చూసి మీరు కూడా ఇంటి వాతావరణాన్ని ఆహ్లాదపరిచేందుకు ప్రయత్నిస్తారు. ఈ వారం మీరు మీ ఖాళీ సమయంలో మీ మొబైల్లో వెబ్ సిరీస్ ని చూడవచ్చు. చాలా మంది విద్యార్థులకు ఈ వారం ఖాళీ సమయం ఉంటుంది. దీనిని వారి జ్ఞానాన్ని పెంచుకోవడానికి ఉపయోగించుకోవచ్చు. అటువంటి పరిస్థితిలో నిద్రించడానికి లేదా స్నేహితులతో సరదాగా గడిపే ఖాళీ సమయాన్ని వృధా చేయకండి మరియు పుస్తకాన్ని చదవండి. వృషభ రాశి వారఫలాలు. ఈ వారం మీరు మీ ఆరోగ్యం గురించి ఎక్కువగా ఆందోళన చెందవద్దని సలహా. లేకపోతే మీ అనారోగ్యం మరింత తీవ్రమవుతుంది. కాబట్టి ఇతర పనుల్లో బిజీగా ఉంటూనే సరైన వైద్యుడి సలహా పొందండి. ఈ వారం మీ అంకిత భావం మరియు కృషికి ప్రశంసలు అందుతాయి. దీని కారణంగా మీరు కొంత ఆర్థిక ప్రయోజనం పొందుతారు. అయితే ఈ సమయంలో మీ జీవిత భాగస్వామి ఏదైనా సమస్య నుండి బయటపడటానికి ఆర్థిక సహాయం చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీ కుటుంబంలో ఎవరైనా వివాహం చేసుకున్నట్లయితే వారికి ఈ వారం కొత్త సభ్యుని గురించి వార్తలు రావచ్చు. ఇది వారి కుటుంబంలో సానుకూలతను తెస్తుంది. పెద్దలను సంతోషపెట్టడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అలాగే తమ చుట్టూ ఉండే ఉత్సాహంతో మానసిక ఒత్తిడిని దూరం చేసుకోగలుగుతారు. మీ అజాగ్రత్త వైఖరి కారణంగా మీరు మీ కార్యాలయంలో కొన్ని ముఖ్యమైన పత్రాలను కోల్పోయే ప్రమాదం ఉంది. దీంతో చాలా పనులు మధ్యలో నిలిచిపోవచ్చు. దీనితో పాటు చంద్రరాశికి సంబంధించి బుధుడు 7వ స్థానంలో ఉండటం వల్ల బాధ్యతలను మరొకరికి అప్పగించవచ్చు. ఈ వారం ఎలక్ట్రానిక్స్, హార్డ్వేర్, సామాజిక సేవ మొదలైన రంగాలతో సంబంధం ఉన్న విద్యార్థులు ఈ వారంలో విజయం సాధించే అవకాశముంది. వాస్తవానికి ఈ రాశి చక్రం విద్యార్థులకు ఈ కాలం చాలా అనుకూలంగా ఉంటుంది మరియు అందువల్ల మీరు ఈ క్షణాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మిథున రాశి వారఫలాలు. ఈ వారం ఆరోగ్యానికి సంబంధించి హెచ్చుతగ్గులు తక్కువగా ఉంటాయి. అందువల్ల మీరు ఎక్కువ సమయం ఆరోగ్యకరమైన జీవితాన్ని ఆస్వాదించవచ్చు. మీరు శారీరక మరియు మానసిక అంశాల నుండి బలంగా ఉంటారు. అయినప్పటికీ మీరు ఊపిరి పీల్చుకున్నట్లు అనిపించవచ్చు. అందువల్ల మీ ఆరోగ్యకరమైన జీవితాన్ని ఆస్వాదించడానికి మీరు ఎప్పటికప్పుడు వైద్య సలహా తీసుకోవాలి. మీరు మీ సృజనాత్మక ప్రతిభను సరైన మార్గంలో ఉపయోగిస్తే అది ప్రయోజనకరంగా ఉంటుందని మరియు మీరు మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకోగలుగుతారని మీరు అర్థం చేసుకోవాలి. అలా చేస్తే రాబోయే కాలంలో మీకు మంచి లాభాలు వస్తాయి. చంద్రుని రాశికి సంబంధించి శని 2వ ఇంట్లో ఉండడం వల్ల ఈ వారం మీరు మీ మాటలను నియంత్రించాల్సిన అవసరం ఉందని భావిస్తారు. ఎందుకంటే ఈ కాలంలో కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నప్పుడు మీరు తప్పుగా అర్థం చేసుకోగలిగే ఏదైనా మాట్లాడవచ్చు. ఈ వారం మీరు మీ ఆశావాద వైఖరిని కొనసాగించడంలో విజయవంతమవుతారు. దీని కారణంగా మీరు ఈ సమయంలో పరిస్థితిని దృఢంగా ఎదుర్కోగలుగుతారు. అలాగే ఈ దశలో మీరు మీ నైపుణ్యాలు మరియు అనుభవంపై పనిచేయడం ద్వారా సరైన ప్రయోజనాన్ని పొందగలుగుతారు. ఈ సమయం విద్యార్థులకు చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఈ సమయంలో మీ కృషి కారణంగా మంచి మార్కులు సాధించగలుగుతారు. అదే సమయంలో మీ విజయం కూడా పెరుగుతుంది. ఇది సమాజంలో మీ కుటుంబ గౌరవాన్ని పెంచుతుంది. కర్కాటక రాశి వారఫలాలు. ఈ వారం మీరు మీ దినచర్యతో విసుగు చెందుతారు. దీని కారణంగా మీ మనస్సు వివిధ విషయాల గురించి ఆలోచించవచ్చు. మీ జీవితంలో కొత్తదనాన్ని తీసుకురావడానికి క్రీడల వంటి కొన్ని కార్యకలాపాలలో పాల్గొనమని మీకు సలహా. ఈ విధంగా ఇది మిమ్మల్ని మీరు ఆరోగ్యంగా ఉంచుకోవడంతో పాటు మీ సృజనాత్మక సామర్థ్యాన్ని మెరుగుపరుచుకోవడంలో సహాయపడుతుంది. ఈ వారం మీరు మీ అన్ని ఇన్వెస్ట్మెంట్లు మరియు దానికి సంబంధించిన అన్ని భవిష్యత్తు ప్రణాళికలను తక్కువ స్థాయిలో ఉంచుకోవాలి. లేకపోతే మీకు సన్నిహితంగా ఉండే ఎవరైనా ఈ పథకాల ప్రయోజనాన్ని పొందవచ్చు మరియు వాటి కోసం మీరు చెల్లించేలా చేయవచ్చు. చంద్రునికి సంబంధించి బృహస్పతి 5వ ఇంట్లో ఉండటం వల్ల ఈ వారం కుటుంబ సభ్యులకు ఆహ్లాదకరమైన సమయంగా ఉంటుంది. వినోదం సహాయంతో మీరు ఇంటి వాతావరణాన్ని తేలికగా మరియు ఆహ్లాదకరంగా మారుస్తారు. దీంతో వారం చివరి భాగంలో అకస్మాత్తుగా దూరపు బంధువు నుంచి ఏదైనా శుభవార్త వచ్చినా కుటుంబ సభ్యులందరికీ ఆనందాన్ని పంచుతుంది. ఈ సమయం మీకు చాలా మంచిదని రుజువు చేస్తుంది. ఎందుకంటే ఈ సమయంలో మీరు కొన్ని కొత్త ఉత్పత్తులను పరిచయం చేయవచ్చు. దీనితో పాటు ఈ వారంలో కొన్ని రిస్క్లను తీసుకోవడం ద్వారా మీరు అరికట్టలేరు.
ఈ సమయాల్లో ఇది మీకు ఖచ్చితంగా ప్రయోజనం చేకూరుస్తుంది. చంద్రరాశికి సంబంధించి 9వ ఇంట్లో బుధుడు ఉండటం వల్ల ఈ రాశి విద్యార్థులకు ఈ వారం చదువులో ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ముఖ్యంగా బాలికలకు సమయం అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే అనేక గ్రహాల స్థానాలు విద్యార్థుల జీవితంలో అనుకూలతను తెస్తున్నాయి. సింహరాశి వారఫలాలు. ఈ వారం మీరు చాలా అలసిపోతారు. దీని కారణంగా మీరు కోరుకోకపోయినా చిన్న విషయాలకు కూడా మీరు కోపంగా ఉంటారు. ఇది ఇతరులు మీ నుండి పారిపోయేలా చేస్తుంది మరియు వారి మద్దతును పొందడం మీకు కష్టమవుతుంది. ఇతర వస్తువులను కొనుగోలు చేసే ముందు మీరు మీ వద్ద ఉన్న వస్తువులను ఉపయోగించాలి. మీరు ఇప్పటికే కలిగి ఉన్న వస్తువును మళ్లీ కొనుగోలు చేసే అవకాశాలున్నాయి. ఈ ఆందోళనలో మీరు తొందరపడి వస్తువులను కొనుగోలు చేయవద్దని సూచన. ఈ వారం ఇంటి పిల్లలు తమ విజయాలను చూసి మీరు గర్వపడేలా చేస్తారు. ఇది మిమ్మల్ని కాస్త భావోద్వేగానికి గురిచేస్తుంది. అటువంటి పరిస్థితిలో మీ భావాలను దాచడానికి బదులుగా వాటిని సభ్యుల ముందు వ్యక్తీకరించడానికి ప్రయత్నించండి. మరియు పిల్లలను అభినందించకుండా మిమ్మల్ని మీరు ఆపుకోవద్దు. చంద్రునికి సంబంధించి 12వ ఇంట్లో కేతువు ఉండటం వల్ల ఈ వారం మీరు కొత్త ప్రాజెక్ట్ ప్రారంభించడం లేదా ఎవరితోనైనా వ్యాపార భాగస్వామ్యంలో పాల్గొనడం మానుకోవాలి. ఎందుకంటే గ్రహ కలయికల ప్రకారం మీరు భవిష్యత్తు గురించి ఆలోచించకుండా ఎలాంటి నిర్ణయాన్ని తీసుకోవద్దు. దానివల్ల మీరు భవిష్యత్తులో పెద్ద నష్టాన్ని చవిచూడవలసి ఉంటుంది. ఈ వారం చదువుతున్నప్పుడు మీకు బోర్ అనిపించవచ్చు. కాబట్టి మీరు కొంత సమయం కేటాయించడం, నడక లేదా విహారయాత్రకు వెళ్లడం ద్వారా మిమ్మల్ని మీరు ఫ్రెష్ అప్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది మీ ఆలోచనా సామర్థ్యాన్ని పెంపొందించుకోవడమే కాకుండా దీని తర్వాత మీరు విద్యపై మరింత దృష్టి పెట్టగలుగుతారు. కన్యా రాశి వారఫలాలు. చంద్రరాశికి సంబంధించి బృహస్పతి 7వ ఇంట్లో ఉండడం వల్ల ఈ వారం ఆరోగ్యపరంగా మంచి నోట్లో ప్రారంభమవుతుంది. ఎందుకంటే ఈ సమయంలో మీ ఆరోగ్యంలో సానుకూల మార్పులు వస్తాయి. ఫలితంగా మీరు ఈ కాలంలో జిమ్లో చేరాలని నిర్ణయించుకోవచ్చు. మీరు గతంలో ఏదైనా పెట్టుబడి పెట్టినట్లయితే ఈ వారం మీ సమస్యకు అది ప్రధాన కారణం కావచ్చు. దీనివల్ల మీరు ఆర్థికంగా నష్టపోవచ్చు. అందువల్ల మీరు తొందరపడి ఏ నిర్ణయాన్ని తీసుకోకుండా ఆలోచనాత్మకంగా ఆలోచించడం మంచిది. ఈ వారం మీ ఇంటిలోని యువ సభ్యులతో మీ సంబంధాన్ని మెరుగుపరుచుకోవడంలో మీకు సహాయం చేస్తుంది. దీని కారణంగా మీరు పెద్ద బాధ్యతలను స్వీకరించడానికి ప్రయత్నిస్తారు మరియు మీ కుటుంబాన్ని మీతో పాటు తీసుకెళ్లడం ద్వారా గొప్పతనాన్ని ప్రదర్శిస్తారు. దీనికోసం మీరు బంధువులను సందర్శించడానికి, పూర్తి కుటుంబంతో ఎక్కడో ఒక యాత్రకు లేదా పిక్నిక్కి వెళ్లడానికి కూడా ప్లాన్ చేసుకోవచ్చు. చంద్రరాశికి సంబంధించి 5వ ఇంట్లో శని ఉండటం వల్ల ఈ వారం మీ కెరీర్లో మీకు అనుకూలమైన ఫలితాలను ఇవ్వడం ద్వారా మీ శ్రమ మీకు విలువైనదిగా నిరూపించబడుతుంది. మీరు ఈ సమయాన్ని అత్యంత సద్వినియోగం చేసుకోవడం కోసం మీ సౌకర్యాలను త్యాగం చేయడం ద్వారా కార్యాలయంలో మీ పనిపై ఎక్కువ దృష్టి పెట్టాలి. అప్పుడే మీరు పదోన్నతులు పొందగలుగుతారు. ఈ వారం చదువుల కారణంగా ఇంటికి దూరంగా ఉండే విద్యార్థులు పాత్రలు మరియు బట్టలు ఉతకడం వంటి ఇంటి పనులలో వారమంతా గడపవలసి ఉంటుంది. ఇది వారికి కొంత ఇబ్బందిని కలిగిస్తుంది. అటువంటి పరిస్థితిలో వారమంతా మీ సమయాన్ని ఉపయోగించుకునేలా ప్లాన్ చేసుకోవడం మీకు సముచితంగా ఉంటుంది. తులారాశి వారఫలాలు. ఈ వారం మీరు మీ దినచర్యతో విసుగు చెందుతారు. దీని కారణంగా మీ మనస్సు వివిధ విషయాల గురించి ఆలోచించవచ్చు. అటువంటి పరిస్థితిలో మీ జీవితంలో కొత్తదనాన్ని తీసుకురావడానికి క్రీడల వంటి కొన్ని కార్యకలాపాలలో పాల్గొనమని మీకు సలహా. ఇది మిమ్మల్ని మీరు ఆరోగ్యంగా ఉంచుకోవడంతో పాటు మీ సృజనాత్మక సామర్థ్యాన్ని మెరుగుపరుచుకోవడంలో సహాయపడుతుంది. చంద్రరాశికి సంబంధించి శని 6వ ఇంట్లో ఉండటం వల్ల ఈ వారం మీరు పెట్టుబడి నుండి ఆశించినంత లాభం పొందలేరు. కానీ అది మిమ్మల్ని చాలా వరకు సంతృప్తిపరుస్తుంది మరియు మీరు పెట్టుబడిపై నిర్ణయం తీసుకుంటారు. మీ వ్యాపారం, అలాగే మీరు తగిన ప్రణాళికలతో పనిచేస్తే మీరు తక్కువ వ్యవధిలో మీ లాభాలను రెట్టింపు చేయవచ్చు. ఈ వారం మీ కుటుంబ వాతావరణంలో కొన్ని మార్పులు చేసే ముందు మీరు ఇతర సభ్యుల అభిప్రాయాన్ని కూడా పొందడానికి ప్రయత్నించాలి. లేకపోతే మీరు కుటుంబ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని తీసుకున్న నిర్ణయం వారిని మీకు వ్యతిరేకంగా మార్చగలదు. మీరు మీ కృషి ద్వారా మీ కార్యాలయంలో మాట్లాడగలరు. అంటే అది వ్యాపారమైనా లేదా ఉద్యోగమైనా, మీ ప్రణాళికలు మరియు వ్యూహాలు మీకు ఎంతో అనుకూలంగా ఉంటాయి. అలాగే ఇతరులు మీ ఆలోచనల పట్ల శ్రద్ధ చూపిస్తారు. ఇది మీకు ఉత్సాహాన్ని కలిగిస్తుంది. ఈ వారం మీరు విద్యారంగంలో గతంలో చేసిన కృషితో మీరు ఉత్తమ ఫలితాలను తెస్తారు. అలాగే ఉన్నత విద్యను అభ్యసించాలని ఆలోచిస్తున్న వారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే మీరు ఈ దిశలో అనుకూలమైన ఫలితాలను పొందుతారు. చంద్రరాశికి సంబంధించి బుధుడు 12వ ఇంట్లో ఉండటం వల్ల పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు పనులు సాధించడానికి కొంచెం కష్టపడవలసి ఉంటుంది. వృశ్చిక రాశి వారఫలాలు.
చంద్రునికి సంబంధించి 9వ ఇంట్లో బృహస్పతి ఉండటం వలన ఈ కాలంలో మీరు మీ జీవనశైలిని మెరుగుపరచడానికి నిరంతరం మార్పులు చేస్తారు. దీనికోసం మీరు మీ కంఫర్ట్ జోన్ నుండి మిమ్మల్ని మీరు తొలగించుకుంటూ మెరుగైన మరియు ఆరోగ్యకరమైన జీవనం కోసం రోజూ యోగా మరియు వ్యాయామం చేయాలని కూడా నిర్ణయించుకోవచ్చు. అయితే ఈ సమయంలో మీరు ఎక్కువ పనిభారాన్ని తీసుకోకుండా ఉండాలి. ఈ వారంలో ఇతరుల ముందు మీ సామర్థ్యం కంటే ఎక్కువ ఖర్చు చేయడం చాలా మూర్ఖంపు నిర్ణయమని అర్థం చేసుకోవాలి. దీన్ని గుర్తించి అలాంటి పనులు చేయకుండా ఉండండి. అప్పుడే మీరు మీ భవిష్యత్తు కోసం తగినంత పొదుపు చేయగలుగుతారు. మీ తోబుట్టువుల ఆరోగ్యం ఈ సమయంలో బలహీనంగా ఉన్నప్పటికీ ఈ వారం మీరు సమాజంలో గౌరవాన్ని పొందుతారు. మీరు మీ డబ్బులో కొంత ఖర్చు చేయాల్సి ఉంటుంది. కానీ ఈ సమయంలో మీరు మీ కుటుంబ బాధ్యతలన్నింటినీ జాగ్రత్తగా చూసుకుంటారు. ఇది మీకు ఇంట్లో గౌరవాన్నిస్తుంది. ఇతరుల నుండి సలహాలను పొందడం తరచుగా మంచి నిర్ణయాలు తీసుకోవడంలో సహాయపడుతుంది. అలాగే మన జీవితంలో మంచి మార్పులను ఆహ్వానిస్తుంది. కానీ ఈ వారం తీవ్రమైన అభద్రతాభావం మిమ్మల్ని ఇతరుల నుండి సలహా తీసుకోకుండా నిరోధిస్తుంది. ఇది మాత్రమే మిమ్మల్ని చాలా పెద్ద మరియు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేలా చేస్తుంది. చంద్రరాశికి సంబంధించి బుధుడు మొదటి ఇంట్లో ఉండటం వల్ల ఈ వారం విద్యార్థులు కష్టపడి పని చేయవలసి ఉంటుంది. ఎందుకంటే ఈ సమయంలో అర్థం చేసుకునే సామర్థ్యం వారిలో ఎక్కువగా ఉంటుంది. అటువంటి పరిస్థితిలో మీరు మీ దృష్టిని వక్రీకరించే చెడు సామర్థ్యానికి దూరంగా ఉండాలి మరియు రాబోయే పరీక్షల కోసం మిమ్మల్ని మీరు పూర్తిగా నిమగ్నం చేసుకోవాలి. ధనుస్సు రాశి వారఫలాలు. చంద్రరాశికి సంబంధించి 4వ ఇంట్లో కేతువు ఉండటం వల్ల ఈ వారం మీ జీవితం ఎక్కువగా ప్రభావితమవుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ సహనం కోల్పోకపోవడమే మంచిది. ముఖ్యంగా క్లిష్ట పరిస్థితిలో ఏదైనా నిర్ణయించేటప్పుడు ఖచ్చితంగా భవిష్యత్తు గురించి ఆలోచించండి. ఈ వారం మొత్తం మీరు మీ జీవితంలో వివిధ రంగాలలో డబ్బు ఖర్చు చేయవలసి ఉంటుంది. దీని కారణంగా మీరు కొంత డబ్బు కొరతను అనుభవించవచ్చు. అటువంటి పరిస్థితిలో మీరు ఆర్థిక విషయాలకు సంబంధించి మొదటి నుండి సరైన వ్యూహాన్ని రూపొందించాలి. దీని సహాయంతో మీరు చాలా పనికిరాని ఖర్చులను నియంత్రించగలుగుతారు. చంద్రరాశికి సంబంధించి శని 8వ ఇంట్లో ఉండడం వల్ల ఈ వారం మీ పాత మరియు సన్నిహిత మిత్రులు కొందరు మిమ్మల్ని చాలా మోసం చేస్తారనే భయం ఉంది. దీని కారణంగా మీరు కుటుంబ సభ్యునిపై మీ కోపాన్ని వెళ్లగక్కవచ్చు. ఇది కుటుంబ వాతావరణాన్ని భంగం కలిగించవచ్చు. అలాగే మీ ఇమేజ్ను కూడా పాడు చేయవచ్చు. తెలిసిన వారితో లేదా ఏదైనా బంధువుల భాగస్వామ్యంతో వ్యాపారాన్ని ప్రారంభించే ముందు ఈ మొత్తం పరిస్థితి గురించి మీ అంతర్గత భావాలను వినడం ద్వారా మీరు వారి సూచనలకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వకపోవచ్చు. కానీ ఈలోగా వ్యాపారంలో లాభదాయకమైన విస్తరణ కోసం వారు మీకు కొన్ని ప్రధాన సూచనలను అందించగలరు. మకర రాశి వారఫలాలు. చంద్రరాశికి సంబంధించి బుధుడు 3వ ఇంట్లో ఉండడం వల్ల ఈ వారం మీ మానసిక స్థితి చాలా బాగుంటుంది. ఎందుకంటే ఈ సమయంలో మీరు అన్ని రకాల ఒత్తిడికి దూరంగా ఉండగలుగుతారు. సీజన్ మారే సమయంలో మీకు చిన్నపాటి అనారోగ్యాలు వచ్చినా మీకు పెద్దగా ఇబ్బంది ఉండదు. ఈ వారం వ్యాపారవేత్తలు డబ్బును పెట్టుబడి పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వారి చిన్న అజాగ్రత్త కారణంగా ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటారు. అందువల్ల వారు ఆర్థిక లావాదేవీలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి మరియు డాక్యుమెంట్లను బాగా చదవాలి. ప్రతి మనిషి జీవితంలో చెడు దశ వస్తుందని మీరు అర్థం చేసుకోవాలి. కాబట్టి కుటుంబ జీవితంలో ఈ వారం పరిస్థితులు మీకు అనుకూలంగా లేకుంటే వాటిని మరింత దిగజార్చడానికి బదులు మీరు ఓపిక పట్టండి మరియు మంచి సమయాల కోసం వేచి ఉండాలి. ఈ సమయం మీకు చాలా మంచిదని రుజువు చేస్తుంది. ఎందుకంటే ఈ సమయంలో మీరు కొన్ని కొత్త ఉత్పత్తులను పరిచయం చేయవచ్చు. దీనితో పాటు ఈ వారంలో కొన్ని రిస్క్లను తీసుకోవడం ద్వారా మీరు అరికట్టలేరు. ఈ సమయాల్లో ఇది మీకు ఖచ్చితంగా ప్రయోజనం చేకూరుస్తుంది. పోటీ పరీక్షలకు హాజరయ్యే వారికి ఈ వారం కలిసొస్తుంది. అప్పుడే వారు ఆశించిన ఫలితాలు సాధించగలుగుతారు. ఈ సమయంలో మీకు ఏదైనా సబ్జెక్ట్ అర్థం చేసుకోవడంలో సమస్య ఉంటే మీరు మీ పెద్ద తోబుట్టువులు లేదా మీ ఉపాధ్యాయుల సహాయం తీసుకోవచ్చు. కుంభరాశి వారఫలాలు. చంద్రరాశికి సంబంధించి 12వ ఇంట్లో రాహు ఉండటం వల్ల ఈ వారం కొన్ని ఆరోగ్య సమస్యలు మీ కార్యాలయంలో మీ ముఖ్యమైన పనికి ఆటంకం కలిగిస్తాయి. కాబట్టి సంక్లిష్ట పరిస్థితుల్లో చిక్కుకుపోతామనే భయం వద్దు. ధైర్యంతో వారికి అండగా నిలబడండి. ఎందుకంటే ప్రతికూల సమయాల్లో మూడిగా ఉండడం వల్ల మానసికంగా బలహీనపడటంతో పాటు శారీరకంగా కూడా మీకు సమస్యలు పెరుగుతాయి. ఈ వారం 2వ భాగంలో మీరు కొంత ఆర్థిక లాభం పొందుతారు. దీని కారణంగా మీరు కొత్త ఇల్లు లేదా వాహనం కొనుగోలు చేయడానికి ప్లాన్ చేసుకోవచ్చు. కొత్త వస్తువులను కొనుగోలు చేయడం ద్వారా ఇంటి సభ్యులు కూడా మీతో చాలా సంతోషంగా కనిపిస్తారు. ఈ వారం మీ కుటుంబంతో మీ ప్రవర్తన చాలా చెడ్డగా ఉంటుంది. దీని కారణంగా మీరు వారం చివరిలో చేసిన పనులకు పశ్చాత్తాపపడవచ్చు. కానీ మీరు మీ కుటుంబంతో మీ సంబంధాన్ని మెరుగుపరచడంలో విఫలమవుతారు.
చంద్రరాశికి సంబంధించి శని 10వ ఇంట్లో ఉండటం వల్ల మీరు ఏదైనా భాగస్వామ్య వ్యాపారంలో నిమగ్నమై ఉంటే మీరు మీ భాగస్వాములతో మునుపటి కంటే బలమైన సంబంధాలను ఏర్పరచుకోగలుగుతారు. ఇది ఐక్యతను బలపరుస్తుంది మరియు మీరు వారితో వ్యాపార కార్యకలాపాలను విస్తరించడమే కాకుండా మంచి లాభాలను కూడా పొందగలరు. ఈ వారం ఈ రాశికి చెందిన చాలా మంది విద్యార్థులు తమ విద్యారంగంలో కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవచ్చు. కాబట్టి ఈ కాలంలో మీరు ఓర్పుతో నడుచుకోవాలని సూచన. పెద్దల నుండి సహాయం అడగడానికి సంకోచించకండి. మీనరాశి వారఫలాలు. చంద్రరాశికి సంబంధించి మొదటి ఇంట్లో బృహస్పతి ఉండటం వల్ల ఈ వారం ఆరోగ్యపరంగా చాలా బాగుంటుంది. ఈ సమయంలో మీ ఆరోగ్యం పట్ల మీ అంకిత భావం అనేక వ్యాధుల నుండి బయటపడటానికి ప్రభావవంతంగా ఉంటుంది. వీలైనంత వరకు ఆకుకూరలను తినండి. వారం ప్రారంభంలో మీరు అనేక వనరుల నుండి డబ్బు సంపాదించడంలో విజయం సాధిస్తారు. చంద్రరాశికి సంబంధించి 7వ ఇంట్లో కేతువు ఉండటం వల్ల ఈ సమయంలో మీరు మీ బంధువులకు ఆర్థిక సహాయం చేయవచ్చు, కానీ సకాలంలో తిరిగి చెల్లించని వారికి రుణాలు ఇవ్వవద్దని సలహా. ఈ వారం కుటుంబంలో చాలా మంది అతిథుల రాక మీ మానసిక స్థితిని పాడు చేస్తుంది మరియు మీకు ఏకాంతాన్ని దూరం చేస్తుంది. ఎందుకంటే ఈ సమయంలో మీరు ఇంట్లో ఒంటరిగా గడపాలని కోరుకుంటారు, కానీ అతిథులు మిమ్మల్ని అలా చేయనివ్వరు. భాగస్వామ్యంతో వ్యాపారం చేసేవారు ఈ కాలంలో అన్ని మునుపటి నష్టాల నుండి బయటపడటానికి అవసరమైన సహాయం పొందుతారు. ఈ సమయం మీ కెరీర్కు చాలా మంచిదని రుజువు చేస్తుంది. కాబట్టి మీరు అనేక మంది పెద్ద వ్యక్తులను కలుసుకుంటారు మరియు వ్యాపార విస్తరణకు సరైన ప్రణాళికలు వేస్తారు. చంద్రరాశికి సంబంధించి 5వ ఇంట్లో బుధుడు ఉండటం వల్ల ఇంజనీరింగ్, మెడికల్, లా విద్యార్థులు ఈ వారం విజయం సాధించవచ్చు. అయితే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మేనేజ్మెంట్, బయోటెక్నాలజీ చదువుతున్న వారు మరికొంత శ్రమిస్తేనే విజయం సాధిస్తారు.